ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. అంతటా యాత్రికులు ప్రయాణము చేయవలెనని కోరిరి. వారి విషయములలో గొర్రెల కాపరులను అలాగే కోరిరి. గనుక వారందరూ ఆ పర్వతముల చివరి వరకు కూడి నడిచిరి. అప్పుడు గొర్రెల కాపరులు, ఈ యాత్రికులు మన దుర్బినీతో అనగా దూర వస్తువులను ప్రాంతములను చూచు యంత్రము చూచుటకు శక్తిగల వారైతే పరమండల పట్టణము యొక్క గవినిని వారికి ఇక్కడ నుండి చూపుదమని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. అప్పుడు యాత్రికులు సంతోషించి ప్రేమతో వారి మాటను అంగీకరించిరి. గనుక వారు నిర్మలగిరి అనబడిన గొప్ప పర్వతము యొక్క శిఖరమునకు వారిని తీసుకొని వెళ్ళి చూచుటకు దుర్బినీని వారి చేతికిచ్చిరి. అయితే వారు జూచుటకు ప్రయత్నము చేసినప్పుడు గొర్రెల కాపరులు వారికి చూపిన కడవరి సంగతి జ్ఞాపకము వలన వారి చేతులు వణుకుచున్నందున వారు ఆ అభ్యంతరము చేత నిదానముగా దుర్బినీతో చూడలేకపోయిరి. అయినప్పటికీ వారు ఆ గవిని వంటిది ఏదో ఒక రూపమును ఆ స్థలము యొక్క మహిమలో కొంత ప్రకాశమున తమకు కనబడేననుకొనిరి. కాబట్టి వారు ప్రయాణమై ఇట్లు కీర్తన పాడిరి. మంద కాపర్ల యొద్దకు రండి, యాత్రికులారా, మంద కాపర్ల యొద్దకు రండి. అందరికిని మరుగైన రహస్య నంద పరసుకము లిందు బయల్పుడు. మంద కాపర్ల యొద్దకు రండి, యాత్రికులారా, మంద కాపర్ల యొద్దకు రండి. లోతు మరుగైన వాటిని ఆశ్చర్యంపై విఖ్యాతిగానున్న వాటిని చేతో సుఖమగు చిరానుభవ విభవము చూతామను మోక్షాతురులెల్లరును మంద కాపర్ల యొద్దకు రండి, యాత్రికులారా, మంద కాపర్ల యొద్దకు రండి. వారు ప్రయాణమై ఉన్నప్పుడు గొర్రెల కాపరులలో ఒకడు వారికి మార్గదర్శి పత్రికను ఇచ్చెను. మరి ఒకడు ఇచ్చకాలమారిని గూర్చి భద్రమని వారితో చెప్పెను. మూడవవాడు మంత్రభూమియందు నడుచుకొని నిద్రించకుడి, భద్రము సుమండి అని చెప్పెను. నాలుగవవాడు దేవుడు మీకు తోడై ఉన్నాడు గాక అని వారిని దీవించెను. అప్పుడు నేను నా స్వప్నము నుండి మేలుకొంటిని. థ్యాంక్ యూ.